వందే మాతరం. ఈరోజు మన అంశం ప్రశంస లేదా ఎప్రిషియేషన్. ఈ ఎప్రిషియేషన్ గురించి ఇంగ్లీష్లో ఒక ఫేమస్ కొటేషన్ ఒకటి ఉంది. ఎప్రిషియేషన్ ఈజ్ ఏ కాస్ట్లీయెస్ట్ గిఫ్ట్ విచ్ వీ హ్యావ్ టు గివ్ సో లిబరల్లీ అని. అంటే ప్రశంస అనేది ఈ పొడంపై అతి ఖరీదైన బహుమానం. దాన్ని మనం చాలా ఉదారంగా ఇవ్వాలి అని చెప్పి దాని యొక్క అర్థం. ఈ ప్రశంస అనేది ఖరీదు లేకపోయినా ఎందుకు మనం ఉదారంగా ఇవ్వలేకపోతున్నాం అంటే, ప్రశంసిస్తే ఎదుటివాడు గొప్పవాడైపోతాడేమని ఒక విధమైన మానసిక లోభత్వం, లేదా పొగిడితే వాడు మన చులకనగా చేస్తాడేమో అన్న భయం. కానీ ఒక మంచి ప్రశంస కేవలం మనసును మాత్రమే కాదు, మెదడును కూడా ప్రభావితం చేస్తుంది. ఎవరైనా మనల్ని నిజాయితీగా ప్రశంసించినప్పుడు మెదడులో సెరిటోనిన్ మరియు డోపమైన్ అనే పాజిటివ్ రసాయనాల కార్యకలాపం పెరుగుతుంది. సెరిటోనిన్ను నేరుగా ప్రశంసలు విడుదల చేస్తుంది అని చెప్పడం కంటే, ప్రశంస దాని ఉత్పత్తి పనితీరుకు అనుకూలమైన పరిస్థితిని సృష్టిస్తుంది అని శాస్త్రీయంగా చెప్పబడుతుంది. ఈ ప్రశంస వల్ల వచ్చే ప్రయోగాలు ఏమిటి అంటే, ఎదుటి వ్యక్తిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మనసుకు ప్రశాంతత కలుగుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, నీ పట్ల ఉత్సాహం నిబద్ధత పెరుగుతుంది, ఇతరులతో సంబంధాలు బలపడతాయి. ప్రశంసించడం అనేది ఖర్చు లేని పెట్టుబడి, కానీ దాని ఫలితం అమూల్యం. విమర్శ తప్పును చూపిస్తుంది, ప్రశంస ప్రతిభను వెలికితీస్తుంది. అందుకే ప్రతిరోజు హృదయపూర్వకంగా ఎవరో ఒకరిని ప్రశంసించడం అనేది అలవాటు చేసుకోండి. నాయకత్వంలో ప్రశంస అనేది కేవలం ఒక మాట కాదు అని చెప్తూ ఉంటారు. అది వ్యక్తిలో ఆత్మవిశ్వాసాన్ని, పనితీరును, మానవ సంబంధాలను మెరుగుపరచగల శక్తివంతమైన సాధనం. అది సహజంగా మనకి నిద్ర పట్టినప్పుడు సెరినెస్ 0.25 mg ఇస్తూ ఉంటారు. ఆ సెరినెస్ 0.25 mg అనేది కేవలం సెరిటోనిన్ అనే రసాయన ప్రక్రియను అభివృద్ధి చేస్తుంది అంతే. సో ఆ మందుల ద్వారా ఖర్చు పెట్టి మనం సెరినెస్ 0.25 వేసుకునే బదులు చిన్న ప్రశంసల ద్వారా మనం అతనికి సుఖంగా నిద్రపట్టేలాగా, అదేవిధంగా మంచి ఆహారం తీసుకునేలాగా, మంచి జీర్ణ ప్రక్రియ చెందేలాగా, ఎప్పుడైతే సుఖంగా నిద్రపోయాడో మరుసటి రోజు ఉదయం అతను ఫ్రెష్గా లెగడమే కాకుండా అన్ని కార్యక్రమాలు చురుకుగా చేసేలాగా ఈ ప్రశంస అనేది ఉపయోగిస్తుంది. ఈ వీడియోను నేను చేయడానికి కూడా ప్రధాన కారణం, 2 రోజుల క్రితం ప్రతిపాడు మా మినర్వా ఇన్స్టిట్యూట్లో నేను బయట నుంచి లోపలికి వెళ్ళిన ఒక 10 నిమిషాలకి ఒక వ్యక్తి వచ్చి గబగబా నా కాళ్ళకి నమస్కారం పెడుతుంటే ఆశ్చర్యంగా అడిగాను, మా స్టూడెంట్వా, ఏ సంవత్సరం బ్యాచ్ అని. వెంటనే అతను పరిచయం చేసుకున్నాడు. నా పేరు గొల్లపల్లి రవిశంకర్ సార్, 2012 బ్యాచ్ అని చెప్తూ స్పీడ్గా హైవే మీద వెళ్ళిపోతుంటే మీరు కారు దిగి లోపలికి వెళ్తుంటే చూశాను. ఎదర 2 కిలోమీటర్స్లో ఉన్న ఆ మేడన్ దగ్గర నుంచి వెళ్ళి రివర్స్ వెళ్ళి 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి అక్కడ మేడన్ నుంచి వచ్చి మిమ్మల్ని కలవడం కోసం వచ్చాను సార్. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మిమ్మల్ని కలదాన్ని. అదేవిధంగా జీవితంలో నేను మర్చిపోలేని సంఘటన కూడా మీకు ఈ సందర్భంగా చెప్పాలి అని చెప్తూ, అతను స్కూల్లో చదివేటప్పుడు ఉదయం అసెంబ్లీ అయిన తర్వాత అసెంబ్లీ నుంచి స్కూల్కి వెళ్ళిపోతుంటే అతను బయట పడేసిన ఒక కాగితాన్ని తీసి డస్ట్బిన్లో వేయడం నేను చూశానట. చూసి వెంటనే అతన్ని భుజం మీద తట్టి, వెరీ గుడ్, చాలా బాగా చేసావు, ఇలాగే చేస్తూ ఉండేప్పుడు అని చెప్పి నేను అన్నమాట అతను గుర్తు చేసుకుంటూ, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తన ఇంటిలోనే కాదు బయటన్నా సరే ఎక్కడ ఆ వేస్ట్ పడేయవలసి వస్తే ఆ వేస్ట్ని బయట పడేయకుండా తన జేబులో ఉంచుకునో లేదా చేతితో పట్టుకునో ఆ డస్ట్బిన్లో వేయడం. అంతేకాకుండా వీలైనంత వరకు చాలామందికి తను డస్ట్బిన్లు ఇస్తూ ఆ డస్ట్బిన్లో ఆ చెత్తను వేయమని చెప్పి ప్రోత్సహిస్తూ నేను ఎంతకాలం చేస్తున్నాను. నేను హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నా. స్కూల్ డేస్లో మీరు ఇచ్చిన ఆ చిన్న ప్రశంసే ఇప్పటి వరకు చిరస్థాయిగా నన్ను ఆ కార్యక్రమాలు చేస్తుందని చెప్తూ, నా మిస్సెస్ కూడా ఇక్కడే డిగ్రీ వరకు చదివింది. ఆవిడకి కూడా మన అసెంబ్లీలో మీరు చెప్పిన కథలు, లేదంటే ఆ నీతులు, ఇవన్నీ కూడా ఆ ఇన్స్పిరేషన్ తోటే మేమిద్దరు కూడా హ్యాపీగా లైఫ్ గడుపుతున్నాం అని చెప్పి చెప్తే నాకు తెలియని ఆనందం. ఒక చిన్న ప్రశంస ఇంత ఇంపాక్ట్ ఇస్తుందా? ఎప్పుడో 2010-12 సంవత్సరాల మధ్యన ఏదో చిన్న చేసిన ప్రశంస ఇప్పటికి 2026 వరకు అతను ఏ స్థితిలో ఉన్నా సరే అతను దాన్ని ఆచరించడమే కాకుండా 10 మందితో ఆచరింపు చేస్తూ దాన్ని ఒక ప్రభావవంతంగా తీసుకున్నాడంటే మనం ఇచ్చిన చిన్న ప్రశంసే. దానికోసమే ఈ వీడియో చేస్తూ, ఈ వీడియో టెంప్లెట్ మీద కూడా మా 2012 బ్యాచ్ గొల్లపల్లి రవిశంకర్కు నేను రాసిన ఓడిపోతే ఎంత బాగుంటుంది అన్న పుస్తకాన్ని గిఫ్ట్గా ఇస్తూ, అతను తీయించుకున్న ఫోటోను మళ్ళీ నేను రప్పించుకుని దాన్నే టెంప్లెట్గా వాడడానికి కారణం ఏంటంటే, చిన్న ప్రశంస అనేక అద్భుతాలకు, ఆవిష్కరణలకు మూలమవుతుంది. కాబట్టి ఉదారంగా ఆ ప్రశంసని కుటుంబ సభ్యులతోటి, పిల్లలతోటి, అలాగే సహచరులతోటి, వీళ్ళందరితో కూడా
అవసరమైన ప్రతిసారి కూడా హృదయపూర్వకంగా ప్రశంసించండి, అద్భుతాలు సృష్టించండి. ఎప్పుడైతే మీరు ప్రశంసిస్తారో రెసిప్రోకేషన్ వాళ్ళు కూడా మన ప్రశంసించే అవకాశాలు వస్తాయి. అప్పుడు మన సెరోటోనిన్ కూడా డెవలప్ అయ్యి మన ఆరోగ్యం ఆనందంగా ఉంటుంది. అట్లాంటి వాతావరణాన్ని సృష్టించాలని చెప్పి మరొక్కసారి మీ అందరినీ కోరుకుంటూ, వయసులో చిన్నవాడైన మా ఓల్డ్ స్టూడెంట్ గొల్లపల్లి రవిశంకర్ను హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఎందుకు అంటే ఈ వీడియో చేయడానికి అతనే ప్రేరణ కాబట్టి ఇది ప్రతివారు కూడా ఇది ఆచరించమని చెప్పి కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే 10 మందికి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చెబితే సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి.